Hello everyone, welcome to my channel Naina Vlogs. Please do share, like and subscribe my channel. సవాడికా ఏం చెప్తున్నానో అనుకుంటున్నారు కదా, జస్ట్ హలో చెప్పానండి మీ అందరికీ థాయ్ లాంగ్వేజ్లో. సో ఈరోజు ఒక ఫేమస్ థాయిలాండ్ టూర్లో క్రాబీకి వచ్చినప్పుడు ఫస్ట్ అందరూ చేసేది 4 ఐలాండ్స్ టూర్. సో దానికే మనం వెళ్తున్నాం అన్నమాట. మేము ఒక ట్రావెల్ గైడ్ మాట్లాడుకున్నామండి, ఒక గ్రూప్ ఉన్నారు, సో వాళ్ళతో జాయిన్ అయ్యాము. అలా కాకుండా మీరు సపరేట్గా కూడా వెళ్ళొచ్చు, ఓన్లీ కపుల్ వెళ్ళొచ్చు అండ్ ఒకటి లాంగ్ టైల్ బోట్ ఉంటుంది, అలా కూడా వెళ్ళొచ్చు. సో అది మన చాయిస్ అండి. మనకి ఓన్లీ మనమే వెళ్ళాలి సపరేట్గా అనుకున్న వాళ్ళు అలా ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ మాకు ఒక గ్రూప్తో వెళ్ళాలి అని అనిపించింది, సో మేము లాంగ్ టైల్ బోట్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్తుంది ఈ గ్రూప్తో అనమాట. తిను మాతో పాటు వస్తున్నారు మమ్మల్ని గైడ్ చేయడానికి, మా గైడ్. అండ్ ఏమనుకుంటున్నారు ఆవిడ పేరు ద మూన్. ఆమె పిలవడం కూడా ద మూన్ అని పిలవండి, లేకపోతే కాల్ మీ యాజ్ ఎ బ్యూటిఫుల్ మూన్ అని అన్నారు. నిజంగానే భలే క్యూట్గా ఉందండి ఆవిడ. ఆమె భాష, ఆమె భలే ముందు మనకి అన్నీ చెప్తారు, ఎంత టైము, ఎక్కడ ఉంటాము, ఏ ఐలాండ్లో ఉంటాము, ఏంటి అనేది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మనకు చెప్తారనమాట. దాని తర్వాత మనకు స్టార్ట్ అవుతుంది టూర్ అనేది. ఇది అరౌండ్ మాకు 9:30కి అలా స్టార్ట్ అయింది. ఒక 10 to 15 మినిట్స్ అందరు వచ్చి గ్యాదర్ అయ్యే వరకు వెయిట్ చేశాక స్టార్ట్ చేశారు. ఇది అనమాట మా లాంగ్ టైల్ బోట్. ఫస్ట్ వచ్చేసి మేము వెళ్ళింది రేలే బీచ్ అండ్ ప్రదాంగ్ కేవ్. ఇది మేము స్టార్ట్ అయిన పాయింట్ నుంచి అరౌండ్ ఒక ½ అన్ అవర్ పట్టింది. వెళ్తున్నప్పుడు మనం మంచి అమేజింగ్ వ్యూస్ చూడొచ్చు, మంచి ఎక్స్పీరియన్స్. ఎవరికైతే బీచెస్ ఇష్టం ఉంటాయో వాళ్ళకి ఇది బాగా నచ్చుతుందని చెప్పచ్చు. రేలే బీచ్ అనేది ఎగ్జాక్ట్లీ ఐలాండ్ కాదండి, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ బీచెస్. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంది, నాకైతే చాలా నచ్చింది. నా 4 ఐలాండ్ టూర్లో నాకు బాగా నచ్చింది రేలే బీచ్ అనే చెప్తాను. ఎందుకంటే అక్కడ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, లైక్ రాక్ క్లైంబింగ్. చాలామంది ఎవరైతే అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారో వాళ్ళ భలే చేశారు, ఇక్కడ రాక్ క్లైంబింగ్ చేశారు. ఎవరైనా చేయొచ్చు, అక్కడ మనకి గైడ్స్ ఉన్నారు గైడ్ చేయడానికి. కొంచెం రిస్క్ తీసుకుని అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. వెళ్తున్న కొద్దీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాటర్లో కలర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేశాను. ఇనిషియల్ స్టార్ట్ అవుతున్నప్పుడు నార్మల్గానే అనిపించింది నాకు. వెళ్ళంగా ఐలాండ్స్లో వాటర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేశాను, నాకు అది బాగా నచ్చింది. అండ్ అలా నీళ్ళ మధ్యలో ఒక రాక్ పెద్దది ఉండడం నాకు ఎలా ఉందంటే ఇది ఎలా ఉండొచ్చు అని అలా పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడుగుతున్నా అనమాట మా హస్బెండ్ని. మంచి ఎక్స్పీరియన్స్ అండి. అలా ఒక ½ అన్ అవర్ to 40 మినిట్స్ ట్రావెల్ చేశాక మా ఫస్ట్ డెస్టినేషన్ మేము రీచ్ అయిపోయాము. ఇంకా ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మేక్ ష్యూర్ మీరు ఒక బ్యాగ్, ఒక వాటర్ బాటిల్ అండ్ ఏదైనా మీకు ఏమైనా వాటర్లో వెళ్తున్నప్పుడు ఫోబియా ఉంటుంది, వాటర్ సీ సిక్నెస్ ఉంటుంది అంటే మీరు మెడిసిన్స్ క్యారీ చేయడం బెటర్ అండి. బికాస్ ఈ రైడ్ మొత్తం కంప్లీట్గా వాటర్లోనే కాబట్టి ఇట్స్ బెటర్ సేఫ్ సైడ్ ఉండడము. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మనకు ఏమీ దొరకవు, జస్ట్ ఒక ఫుడ్ ఐటమ్స్ అంటే అక్కడ బీచ్ దగ్గర ఏమైనా దొరుకుతాయి, కానీ అది తప్ప మెడికల్ ఎక్విప్మెంట్ అయితే ఏముండదు. అండ్ వీళ్ళు ముందే చెప్తారు మనకి గైడ్స్ కూడా, మీకు సీ సిక్నెస్ ఉంటే మీరు ఏదైనా మెడిసిన్ యూస్ చేస్తాను అంటే అది యూస్ చేయని అని కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దట్స్ ఏ గుడ్ థింగ్. అంటే ముందుగా చెప్పడం వల్ల మనము ఎటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండకుండా ఉంటుంది. అండ్ దిస్ ద ఫస్ట్ పాయింట్. చాలా పెద్దదండి ఇది బీచ్, చూడ్డానికి కూడా బాగుంది. బీచ్ లోపలికి వెళ్తూ ఉంటే అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్ చూస్తాము. మేము దగ్గరికి వెళ్తున్నాం, మీకు చూపించేసి మీకు కనిపిస్తూ ఉండొచ్చు రాక్స్. ఇక్కడ రాక్ క్లైంబింగ్ జరుగుతుంది, చాలామంది ఎక్కుతూ ఉన్నారు. లేడీస్ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు బాగా అనిపించింది. అంటే ఫారినర్స్ మోస్ట్లీ కొంచెం ధైర్యంగా ఉంటారు, సో వాళ్ళు బాగా చేశారు. అండ్ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేశారు. అండ్ మా సిస్టర్ ఉంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేసేది అనిపించింది మాకు. ఇలా ఇది లోపలికి వెళ్తూ ఉంటే అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్కి వే అనమాట. ఈ వే కూడా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లోపల కేవ్స్ ఉన్నాయి. అదర్ సైడ్ ఆఫ్ ద బీచ్ వ్యూ ఉండి ఇట్లా ఉంది. ఈ వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది ఈ వ్యూ. మేము ఇక్కడే ఒక 15 to 20 మినిట్స్ మంచిగా రిలాక్స్ అయ్యాము, ఫొటోస్ తీసుకున్నాము అండ్ మంచిగా అనిపించింది నాకు. దాని తర్వాత మళ్ళీ మేము మా సెకండ్ పాయింట్కి వెళ్ళిపోయాము. సెకండ్ పాయింట్ వచ్చేసి టబ్ ఐలాండ్. టబ్ ఐలాండ్ అనేది చాలా చిన్న ఐలాండ్ అండి, దాని పక్కనే ఒక ఐలాండ్ ఉంటుంది. సో ఇది ఈ వే అనేది యాక్చువల్గా
వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ఇది ఈ ల్యాండ్ అనేది ఉండదన్నమాట మనకి ఇంకో ఐలాండ్కి వెళ్ళలేము. బట్ మేము వెళ్ళిన టైం బాగుండడం వల్ల మాకు 2 ఐలాండ్స్ తిరగడానికి ఉంది. ఇటు నుంచి అటు వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో అదైతే బాగుంది. అండ్ ఇక్కడైతే చాలా క్లియర్గా ఉన్నాయి వాటర్. వైట్ శాండ్, మీరు వాటర్ చూస్తే మీరు గమనించవచ్చు ఎంత షైన్ అవుతూ ఎంత క్లియర్గా ఉన్నాయో. ఇక్కడ కూడా మేము మంచిగా ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం ఎండగా ఉన్నప్పుడు వెళ్ళడం బెస్ట్ అండి. సో దట్ మనకి వర్షం పడకపోతే బాగా ఎంజాయ్ చేయొచ్చు. అదే వర్షం పడింది అనుకోండి కంప్లీట్గా అట్మాస్ఫియర్ చేంజ్ అయిపోతుంది అండ్ భయంగా ఉంటుంది. సో కొంచెం సన్నీ డే వెళ్తే సూపర్ ఉంటుంది ప్లేస్. అండ్ మా థర్డ్ పాయింట్ వచ్చి చికెన్ ఐలాండ్. ఈ చికెన్ ఐలాండ్ ఏంటంటే మనం దిగడానికి ఏమి ఉండదండి, దూరం నుంచే చూస్తాం. అంటే దగ్గర వరకు తీసుకెళ్తారు అండ్ అక్కడ స్నార్క్లింగ్ చేస్తున్నారు. స్నార్క్లింగ్ ఎక్విప్మెంట్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే నాకు రాదు, సో నాకు స్విమ్మింగ్ రాదు కాబట్టి నేను ట్రై చేయలేదు. అండ్ వాటర్ కూడా కొంచెం డెప్త్గానే ఉంటాయని చెప్పారు. సో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే ఫుల్ ఒక 30 minutes ఆపుతారు అక్కడ ఆ లొకేషన్ దగ్గర, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. సో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది ప్లేస్ అక్కడ. అండ్ ద లాస్ట్ కొంచెం పెద్ద ఐలాండ్ అండ్ ఎక్కువసేపు మేము స్పెండ్ చేసిందంటే పోడా ఐలాండ్. ఇక్కడ మేము ఆల్మోస్ట్ 2.5 hours ఉన్నామండి. ఇది చాలా పెద్ద ఐలాండ్ అని చెప్పాలి. చాలా ఏరియా ఉంది అండ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు. అండ్ ఇలా జరిగిందండి మా 4 ఐలాండ్స్ టూర్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది అని. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.